రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని గద్దర్ కుమార్తె తెలంగాణ సాంస్కృతిక సాహితీ చైర్పర్సన్ డాక్టర్ గుమ్మడి వెన్నెల గద్దర్ తెలిపారు. పాల్వంచలో గుమ్మడి నరసయ్య చిత్రం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇల్లందులో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోచికొండ సత్యనారాయణ, శ్రీదేవిల ఇంటికి వచ్చిన వెన్నెల మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని, ఓటే ఒక ఆయుధమని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని తెలిపారు. శ్రీదేవితో పాటు మడుగు వెంకటలక్ష్మి కూడా వెన్నెల గద్దర్ని కలిశారు. ఈసారి సర్పంచ్ వచ్చి అనుకోండి మనకి ఈజీగా రేపు ఇవ్వగలుగుతాం మన మున్సిపాలిటీ కూడా అని అనిపించింది. అయితే ఇక్కడ ఏం సమస్య అవుతుందంటే మనం నిజం సోషల్ మీడియాని ఎక్కువ వాడుకుంటలేము. ఇప్పుడు నేనే ఉన్నాను, చాలా తిరుగుతుంది, అంత టైం ఉండట్లేదు, అంత సోషల్ మీడియాని వాడుతుంది, అంటే సోషల్ మీడియా ఫోకస్ చేస్తలేము అన్నమాట. అయితే మీరు 6 గ్యారంటీలే, ఊరికి 6 గ్యారంటీలే అనకండి, 6 గ్యారంటీల కంటే చాలా ఎక్కువ చేసాం. ఈ మధ్య స్త్రీలకి చూస్తే మాత్రం ఆటో ట్రైనింగ్ ఇచ్చాం, 41 మందికి ఆటో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్కి ఒక్కొక్కరికి 41 లక్ష బీమా, ఒక్కొక్కరికి 10 లక్షల బీమాని చేయడం జరిగింది. అంటే మొన్న 41 crores చెక్. ఈరోజు పాల్వంచకు వస్తూ ఇక్కడ ఇల్లందుకు రావడం జరిగింది. మా అన్నయ్య సత్యనారాయణ అన్న వాళ్ళ ఇంటికి, అక్క వద్దమ్మ మా శ్రీదేవి అక్క కాంగ్రెస్ పార్టీ స్టేట్ దాని జనరల్ సెక్రటరీ. సో ఇక్కడికి వచ్చి నేను కాసేపు ఉండి భోజనం చేసి అందరినీ కలవడం జరిగింది. ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్స్లో కాంగ్రెస్ కార్యకర్తలంగా మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరు మంత్రులు, అందరు కార్పొరేషన్ చైర్మన్స్, ఎమ్మెల్సీస్, కార్యకర్తలు నిద్రపోకుండా పనిచేస్తున్నాం. గత 2 ఏళ్లుగా అసలు రేవంత్ అన్న గారు ఎప్పుడు నిద్రపోయినారా నాకు డౌట్ వస్తుంటుంది. సో ప్రతి నిత్యం కన్ను రెప్ప ముయ్యకుంటూ పనిచేస్తున్నాం. కానీ ఇంత నిజాయితీగా పనిచేస్తున్నా కానీ ప్రజల్లోకి ఆ మెసేజ్ వెళ్ళడం లేదు. దానికి నేను మొదటి కారణం ఏమనుకుంటున్నా అంటే, మేమంతా పనిలో బిజీ అయిపోతున్నాం. సోషల్ మీడియా మీద ఫోకస్ చేయకుండా, సోషల్ మీడియా ప్రజల్లోకి మేము చేస్తున్న పనులు, పడుతున్న కష్టము, ప్రజల కోసం తప్పిస్తున్నాము, ఎంత పెద్ద నెత్తలు చేస్తున్నాము, అది ప్రజల్లోకి వెళ్ళటం లేదు. అది మొదటిగా అనుకున్నాము. రెండోది ఏంటంటే, పార్టీ కొత్త క్యాడర్, వేరే పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ కావడం, ఈ పాత ఉన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్స్, బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ టీం ఇద్దరు కలిసి సమన్వయం లేక కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కూడా రీచ్ కాకుండా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఓన్లీ 6 గ్యారంటీల గురించి మాట్లాడుతున్నాను. 6 గ్యారంటీలు కాదు, ఇప్పటికీ జిల్లా వారీగా చూడకుండా ఉన్నా కానీ, జిల్లా వారిది లిస్ట్ చేయకుండా ఓన్లీ స్టేట్ లెవెల్లో సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, అభివృద్ధికి సంబంధించినవి 500 పైన యాక్టివిటీస్ అవ్వడం జరిగింది. సో జిల్లా వారీగా రోడ్లకు కానీ, డ్రైనేజ్లకు కానీ, ఇంద్రమ్మ ఇండ్లకు కానీ, అట్లాగే ప్రాజెక్ట్స్ సంబంధించిన కానీ ఎన్నో ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని నేను భావిస్తున్నాను. మహిళలకు రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆమోదించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర మహిళలు, ఆడబిడ్డలను కోటీశ్వర్లు చేస్తా అని ఒక నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే 6 నెలలలో ముందు ఎన్నడూ లేని విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్కి అందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్కి 10 లక్షల బీమా, ఆరోగ్య బీమా ఇవ్వడం జరిగింది. సో సడన్గా వాళ్ళ మీద డెత్ అయిపోతే అది ప్రభుత్వమే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది. సో 2025 మార్చ్ ఉమెన్స్ డే రోజు 41 crores బీమా అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ముందుకు పోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్కి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులు శిల్పారామంలో వాళ్ళ కంప్లీట్ ఒక స్పేస్ వదిలేసి అక్కడ 100 స్టాల్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి ల్యాండ్ను, షెడ్స్ని అలాట్ చేయడం జరిగింది.
ఇంకా ముందుకు పోతే ఉమెన్కి ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఉమెన్కి వివిధ రకాలమైన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సిల్క్ వామ్ మీద ట్రైనింగ్, సిల్క్ జనరేషన్ మీద ట్రైనింగ్, అట్లాగే చూస్తే బస్సు నడపడంలో ట్రైనింగ్, ఆటో నడపడంలో ట్రైనింగ్, మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ అని కుట్టుని ఫ్యాషన్ డిజైనింగ్ అనే ట్రైనింగ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న స్త్రీలకు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కింద ప్రతి ఒక్క నియోజకవర్గానికి కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో అదే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్కి ఇప్పుడు రానున్న టైంలో గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించిన ఈ బట్టలు కుట్టడం కానీ, ఫుడ్కి సంబంధించింది కానీ మొత్తం వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మొన్న ఇంద్రమ్మ సీరియల్ ఇచ్చినప్పుడు అవి కూడా మన చేనేత కార్మికులకు ఇచ్చి ఉమెన్కి ఇచ్చి అవి నేతడం జరిగింది. సో అందరూ ఇక్కడ తెలంగాణలో గ్రామ స్థాయిలో ఉన్న బిడ్డ దాకా, మినిస్టర్ స్థాయిలో ఉన్న అమ్మ దాకా ఈ మన ఇంద్రమ్మ శారీలు కట్టుకోవాలని రేవంత్ అన్న గారు చెప్పడం జరిగింది. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆడపడుచులంతా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు సీరియల్ వస్తాయి, మేము కూడా అందరితో ఎప్పుడు కట్టుకుంటాము.